చాలామంది పిల్లలు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి లేట్గా లేవడం అయి ఉండొచ్చు, లేకపోతే హడావిడిలో రెడీ అవ్వడం అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఉండకపోవచ్చు. ఇలాగ చాలామంది పిల్లలు నేను అబ్జర్వ్ చేశాను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము. కానీ డేలో మెయిన్ మీల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అలాగా వాళ్ళు స్కిప్ చేయకుండా చేయాలంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీ, దోశ, పొంగలి అలాంటివే కాకుండా ఇలాగా పిల్లలకి నచ్చిన కూడా ప్లాన్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు స్కిప్ చేయకుండా తింటారనమాట. సో నేను ఈరోజు అయితే రుపిన్కి బ్రేక్ఫాస్ట్లోకి మష్రూమ్తో శాండ్విచ్ అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్తో స్మూదీ చేసి ఇచ్చాను. సో దీనికోసం అయితే ఫస్ట్ అయితే గ్రీన్ చట్నీ ఒకటి తయారు చేసుకుంటున్నాను. సో ఆ గ్రీన్ చట్నీ కోసం అయితే పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే ఒక్క పచ్చిమిరపకాయ, అలాగే చాట్ మసాలా, అలాగే జీలకర్ర పొడి, అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. ఈ గ్రీన్ చట్నీలో ఏంటి అంటే కొంచెము తినేశనగపప్పు వేస్తాను అనమాట. ఎందుకంటే శాండ్విచ్కి కదా. సో ఏంటంటే మనకి గ్రీన్ చట్నీ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే కొద్దిసేపటికి వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ శాండ్విచ్కి అప్లై చేసినప్పుడు అప్పుడు ఆ బ్రెడ్ అంతా ఆ వాటర్ని పీల్చుకొని బాగోదు. అందుకని తినేశనగపప్పు కానీ వేసుకున్నారనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు, అని చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది, కమ్మగా ఉంటుంది గ్రీన్ చట్నీ. సో లోపల స్టఫింగ్ కోసం అయితే ఇలాగ నేను మష్రూమ్స్ని కట్ చేసేసుకున్నాను. ప్యాన్లో కొంచెం వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, అలాగే ఒక 200 grams అయితే మష్రూమ్స్ వేసేసుకున్నాను కట్ చేసేసి. ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ కొంచెం వాటర్ అంతా రిలీజ్ చేసి ఆ వాటర్లోనే అవి కుక్ అవుతాయి. ఆ కుక్ అయిన తర్వాత మనము పెప్పర్ పౌడర్, అలాగే గరం మసాలా వేసేస్తే లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో ఆ గ్రీన్ చట్నీ కూడా చాలా హెల్దీ. పిల్లలకి విడిగా ఇస్తే తినరు, శాండ్విచ్కి అప్లై చేస్తే చక్కగా తినేస్తారు. అండ్ అలాగే ఈ మష్రూమ్స్ కూడా చాలా హెల్దీ. ఈ మష్రూమ్స్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ అయితే లెమన్ జ్యూస్ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, కానీ కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందని నేనైతే అలా చేస్తున్నాను. సో నేనైతే ఇక్కడ హెల్దీగా ఉండాలి అని చెప్పేసి బ్రౌన్ బ్రెడ్ని అయితే తీసుకున్నాను అనమాట. మిల్క్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు, కానీ ఎందుకు మైదా ఎక్కువ తినకూడదు పిల్లలు అన్నట్లుగా నేనైతే బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని గ్రీన్ చట్నీ 4 sides అప్లై చేసేసాను కదా. మీకు ఇష్టం ఉంటే టమాటా కెచప్ని కూడా ఒక సైడ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మష్రూమ్ స్టఫింగ్ని పెట్టి పిల్లలు ఇష్టం పడితే చీజ్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసి అయితే వేయచ్చు. కానీ మష్రూమ్స్ శాండ్విచ్ కొంచెం ఆ పెప్పర్ ఫ్లేవర్ అవన్నీ తెలియాలి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇలాగా గ్రీన్ చట్నీ అండ్ మష్రూమ్ స్టఫింగ్ వేసేసి కొంచెము నెయ్యి కానీ బటర్ కానీ పైన లేయర్కి అప్లై చేసేసి శాండ్విచ్ మేకర్లో పెట్టేసేసాను. మీరు ప్యాన్ పైన అయినా కుక్ చేసుకోవచ్చు అనమాట. సో దీని కాంబినేషన్గా వచ్చేసి శాండ్విచ్ అంటే కొంచెం లైట్గా ఉంటుంది కదా. సో ఇలాగ స్మూదీ ఏదైనా ప్లాన్ చేశారనుకోండి వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది, అండ్ అలాగే ఒక హెల్దీ ఫ్రూట్ తిన్నట్లు కూడా ఉంటుంది. సో డ్రాగన్ ఫ్రూట్ అయితే రుపిన విడిగా తినమంటే అస్సలు తిండు. సో ఇలాగ నేను ఏం చేస్తున్నానంటే డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి దాంట్లో వచ్చేసి కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ కొబ్బరి పాలతో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. సో కొబ్బరి పాలు లేకపోతే నార్మల్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ సేమ్గానే ఉంటుంది. సో ఇంకా హెల్తీగా మార్చడానికి నేనైతే కొబ్బరి పాలను అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి ముందు రోజే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, అది యూస్ చేశాను. సో ఇలాగా ఫైన్గా స్మూదీ ప్రిపేర్ అయ్యా కొంచెం అయితే హనీ అయితే వేసేసాను అనమాట స్వీట్నెస్ కోసము. సో ఈ విధంగా మష్రూమ్ శాండ్విచ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ స్మూదీ అనమాట. ఈరోజు రుపిన్కి అయితే ఇలాగా హెల్దీగా అలాగే రుపిన్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని అయితే నేనైతే ప్లాన్ చేశాను. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే టైం టేకింగ్ ఉండదన్నమాట, ఫాస్ట్గా తినేస్తారు పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది కదా. అండ్ అలాగే న్యూట్రిటివ్ వాల్యూస్ కూడా అన్నీ అందుతాయి వాళ్ళకి. సో ఆ రోజు అయితే లంచ్ బాక్స్లోకి నేనైతే ఇలాగా ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉన్నాను. సో నైటే నేనేం చేస్తానంటే క్యారెట్, బీన్స్ అంతా చాప్ చేసి పెట్టేసుకుంటాను. సో ఆయిల్లో కొంచెం నూనె, నెయ్యి వేసేసి దాల్చిన చెక్క, లవంగం, అలాగే క్యారెట్, బీన్స్ ఫ్రై అయిన తర్వాత బాస్మతి రైస్ వేసుకొని ఇందులోకి అయితే నేను ఈ ఫ్రైడ్ రైస్ మసాలాను అయితే యూజ్ చేస్తానన్నమాట. సో ఈ ఫ్లేవర్ రుపిన్కి చాలా బాగా నచ్చుతుంది. సో లంచ్ బాక్స్లో వాళ్ళకి నచ్చింది పెట్టడమే మంచిది అన్నట్లుగా నేనైతే అది వేస్తూ ఉంటాను. సో ఇంట్లో ఉన్నప్పుడైతే వైట్ పెప్పరు,
బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. కానీ లంచ్ బాక్స్కి పెట్టేటప్పుడు వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటే అది పెట్టడం మంచిది. ఎందుకంటే బాక్స్ని కంప్లీట్గా ఫినిష్ చేసుకొని తీసుకొని వస్తారనమాట. సో ఇలాగైతే ఫ్రైడ్ రైస్ని అయితే రుపిన్కి ఆ రోజు లంచ్కి పంపించేశాను. కొంచెం రైస్ని అయితే నేనైతే పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. సో కొంచెం నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. రుపిన్కి కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చు కదా అని మీరైతే అనుకోవచ్చు, కానీ వాళ్ళ స్కూల్లో ఎగ్ అయితే అలో లేదనమాట. సో అందుకని నేనైతే వెజ్ ఫ్రైడ్ రైసే పెట్టాను. సో నేనైతే ఈ ఆయిల్ అలాగే గీలో వచ్చేసి క్యారెట్, బీన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత నేను 2 ఎగ్స్ని అయితే బీట్ చేసి వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని ఇంకా ఎగ్స్ పొరుటు చేసుకుంటాం కదా అలా చేసేసుకొని ఆల్రెడీ కరెక్ట్గా ఈ కప్ రైస్ని అయితే నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే లంచ్ టైంలో వేడివేడిగా చేసుకోవచ్చు కదా చల్లారకుండా అని చెప్పేసి. సో ఇలాగా ఆ రైస్ని వేసేసి ఫ్రైడ్ రైస్ మసాలా కూడా మార్నింగ్ రుపిన్కి వేగ కొద్దిగా మిగిలింది, సో అది కూడా వేసేసుకున్నాను. సో ఆల్రెడీ మనము మిరప్పొడి వేసాం కదా, సో ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసాను. ఇంకా గరం మసాలా, ఇంకా స్పైసెస్ అన్నీ మన ఆప్షనల్ అనమాట, మనం ఏది కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే నేనైతే ప్రోటీన్ రిచ్గా ఆ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ని తీసుకున్నాను. కానీ మా ఇంట్లో మా మదర్ అయితే ఎగ్ తినరు. సో మా మమ్మీ కోసం అండ్ అలాగే మాకు కూడా ఇంకొక ఆప్షన్గా అయితే బీరకాయతో పాలు పోసిన కూర చేస్తూ ఉన్నాను. సో మునక్కాయ పాలు పోసిన కూర అవి మనం చేసుకుంటూ ఉంటాం కదా, సో అలాగే బీరకాయ పాలు పోసిన కూర అనమాట. ఇది చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా ఈజీ అనమాట, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో దీనికోసం అయితే పోపు పెట్టుకొని మనము కొంచెం ఒక్క ఎండుమిరపకాయ అలాగే కొంచెం కరివేపాకు, ఒక బీరకాయకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక్కటి తీసుకోండి సరిపోతుంది. సో దాన్ని రఫ్గా చాప్ చేసుకొని అయితే మనము ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత మనము ఉప్పు వేసుకొని కొంచెము ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లో మారిన తర్వాత బీరకాయని పొట్టు తీసేసి ఫస్ట్ చేదు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ఒక ఫుల్ బీరకాయని అయితే నేను ఇలాగా యాడ్ చేసేసాను. ఇందులోకి పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే మనకి ఆ కలర్ బాగుంటుంది అండ్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కదా పసుపులో. సో పసుపు కొంచెం వేసుకుంటూ ఉన్నాను. ఇలాగా వేసుకొని ఒక 5 minutes వదిలేసామంటే బీరకాయ ఎంతసేపు చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కదా. సో బీరకాయ అలాగే ప్యారల్గా ఆనియన్ 2 కుక్ అయిన తర్వాత కారం వేస్తున్నాను అనమాట. నేనైతే కొంచెం కారమే వేసాను, ఎందుకంటే ఇది కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇదేంటంటే పులుసు కూర, ఇగురు కూర టైప్లో ఉంటుంది. సో ఇలా కారం వేసిన తర్వాత కొంచెం సైడ్స్ నుంచి ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది చూడండి. ఆ టైంలో ఏం చేయాలంటే జస్ట్ కొంచెం పాలు పోసుకోండి, ఒక 1/2 glass పాలు పోసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు కుక్ చేశారంటే పాలు విరిగిపోయినట్లుగా వచ్చేస్తాయి అనమాట. అందుకని జస్ట్ ఒక 2 to 3 minutes అయితే అలాగా కలిపేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే బీరకాయ పాలు పోసిన కర్రీ అయితే చాలా ఎమ్మీగా రెడీ అయిపోతుంది. సో ఈవినింగ్ రుపిన్ వచ్చే టైంకి నేనైతే స్నాక్స్గా ఇలాగా పన్నీర్ టిక్కాని అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. పన్నీర్ టిక్కా చాలా ఈజీ చేసుకోవడము, అలాగే కొంచెం ప్రిపరేషన్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది పన్నీర్ మ్యారినేట్ చేయాలి అండ్ అలాగే దీంట్లోకి హంకర్డ్ కావాలి. సో హంకర్డ్ మనకి ముందుగానే మనము ఒక క్లాత్లో అయితే మస్లిన్ క్లాత్లో పెరుగును వేసి పెట్టుకోవాలి కదా. సో ఈ 2 ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే మనకైతే ఫాస్ట్గానే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే శనగపిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. సో పన్నీర్ టిక్కా రెసిపీని అయితే నేను ఆల్రెడీ ఫుల్ డీటెయిల్గా అప్లోడ్ చేశాను. సో ఆ డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. సో ఇలాగా శనగపిండి ఆయిల్ క్రీమీగా అయ్యేంత వరకు మనం కలుపుకొని అందులోకి హంకర్డ్ అలాగే ఉప్పు, కారం, అలాగే మిరియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, కసూరి మేతి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నా దగ్గర అయితే కసూరి మేతి అయితే అయిపోయి ఉంది, సో అందుకని నేనైతే కసూరి మేతిని అయితే యాడ్ చేసుకోలేదు. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెము లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. అండ్ వెజిటేబుల్స్ కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, పిల్లలు వస్తున్నారని ఒక 1/2 hour ముందు మనమైతే మ్యారినేట్ చేసుకుంటే పిల్లలు రాగానే వేడివేడిగా ఇచ్చేయచ్చు అనమాట. సో ఒక క్యాప్సికము అలాగే ఒక ఆనియన్ ఇలాగా స్లైజెస్గా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను అండ్ అలాగే పన్నీర్ ఒక 200 grams అయితే తీసుకుంటున్నాను. సో ఇలాగా మనం మ్యారినేట్ చేసుకొని జస్ట్ ఒక 20 minutes అయితే పెట్టేసుకుంటే మనము
తర్వాత మనము ప్యాన్లో ఆయిల్ అప్లై చేసుకొని ఇలాగా మనమైతే ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర గ్రిల్లర్ ఉంటే చక్కగా గ్రిల్లర్లో అయితే చేసుకోవచ్చు. నా దగ్గర గ్రిల్లర్ లేదు అండ్ అందుకనే నేను ఇలాగ ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. సో ఈ పన్నీర్ టిక్కా కాంబినేషన్గా ఒక గ్రీన్ చట్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇది మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇది. సో దీంట్లోకి వచ్చేసి పుదీనా, కొత్తిమీర, అలాగే ఉప్పు, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిరపకాయ, అలాగే చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, అలాగే కొంచెం లెమన్ జ్యూస్, అలాగే హంకర్డ్, మనం పన్నీర్ టిక్కాలో వాడిన కర్డ్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, సో ఆ హంకర్డ్ని కూడా వేసేసుకొని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ టిక్కాల్లోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ మింట్ చట్నీ. సో ఆ రోజు అయితే డిన్నర్ అయితే ఇలాగా నేను కూడా ఎర్లీ డిన్నర్ చేస్తాను కాబట్టి పన్నీర్ టిక్కాని డిన్నర్గా అయితే చేసేసాను. సో శ్యామలా నవరాత్రి గురించి నేనైతే ఈ మధ్య విన్నానమాట. శ్యామలా నవరాత్రులు నండూరు శ్రీనివాస్ గారి వీడియోలోనే విన్నాను. నాకు చిన్నప్పటి నుంచి అయితే మా సైడ్ అయితే సెలబ్రేట్ చేసుకోరు, కానీ ఆయన చెప్తూ ఉంటే నాకు ఏమనిపించిందంటే శ్యామలాదేవి అంటే లలితాదేవి చుట్టుపక్కల ఉండే దేవతలు, వారాహిదేవి వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళల్లో శ్యామలాదేవి అనే అమ్మవారు కూడా ఉంటారు అని. సో ఆ అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు అయితే నేను తెలుసుకున్నాను. సో దీనికోసము నేనేం చేస్తాననుకుంటున్నానంటే మాఘమాసం పాడ్యమి నుంచి నవరాత్రులు 9 రోజులు నవమి వరకు ఉంటాయట. సో ఈ 9 రోజులు నేనైతే రోజు మార్నింగే స్నానం చేసిన తర్వాత లలితా సహస్రనామం అయితే చదువుదాము అనుకుంటూ ఉన్నాను. ఈ 9 రోజులు నండూరు వారి వీడియో అయితే చూస్తే మీరు శ్యామలా దండకం అవి చదవమని చెప్పారు, కానీ అవన్నీ రావు, కొత్తవి ఎందుకు ట్రై చేయడం అని చెప్పి చక్కగా మన దగ్గర ఎలాగో లలితా సహస్రనామం బుక్ ఉంటుంది కదా, సో ఆ లలితా సహస్రనామం అయితే చదువుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు శ్యామలా నవరాత్రుల గురించి ఏమైనా తెలుసా? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.